డ్రైవ్ చేస్తున్నారా? స్టీరింగ్ తిప్పడం, గేర్లు మార్చడం, రైన్ యాక్సిలరేటర్ ని రైస్ చేయడం ఇవి మాత్రం తెలిస్తే చాలదు. వేల కిలోమీటర్లు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సరిపోదు. ఇక్కడ మనకు తెలియని, మనం అస్సలు పట్టించుకొని కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి. వాటిని పాటించకపోతే మన ప్రాణాలు ఎంత మాత్రం సేఫ్ కాదు. దీనికి ఒక డెడ్లీ ఎగ్జాంపులే నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదం. నిన్న రాత్రి నిడమనూరు మండలం ముకుందాపురం దగ్గర ఒక కారు అదుపు తప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎస్డీఆర్ఎఫ్ గజ ఎత్తుగాళ్లతో నిన్న రాత్రి నుంచి గాలిస్తే కంప సాగర్ కి చెందిన పద్మ అనే మహిళ మృతదేహం మాత్రమే దొరికింది. ఆమె భర్త పుల్లయ్య ఆచూకీ ఇంకా దొరకలేదు. కొంచెం డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల వెహికల్ ఈ కెనాల్లో పడిపోవడం జరిగింది. ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ లోకల్ స్విమ్మర్స్ సహాయంతో ఆ కారు బయటకు వచ్చింది. దాంట్లో ఒక బాడీ దొరికింది, ఇంకొక బాడీ దొరకాల. దీనికి సంబంధించి ఆ ఫీమేల్ బాడీ దొరికింది, మేల్ బాడీ దొరకాల. దీనికి సంబంధించి అన్ని కింద ఉన్నటువంటి డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి అన్ని స్టేషన్స్ ను కూడా మా వేములపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ రూరల్, కొనుగోడు, తర్వాత నేరేడ్ జిల్లా, మన గరిడేపల్లి, పాలేరు వరకు కూడా అందరిని అలర్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళ సహకారంతో సూన్ ఇవాళ ఈవినింగ్ వరకు ఇంకొక బాడీ కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా ట్రేస్ చేస్తాం. ఒక చిన్న పొరపాటు చాలు, క్షణం ఏమరపాటు చాలు, అదే పెద్ద గ్రహపాటు అవుతుంది. జీవితాలని కబళించేస్తుంది. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే ఇంటికి చేరుకోవాల్సిన ఆ విధి వంచితులు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృత్యువు వాళ్ళని కబళించేసింది. నేను పొలం కాడికి పోయి వస్తున్నా. నేను బ్రిడ్జ్ అవతల ఉన్నా, అవతల ఒడ్డుకున్నా. ఇవతల ఒడ్డు నుంచి కారు వస్తుంది. నేను కారు ఇటు చక్కగా వస్తుంది అనుకుంటే అప్పటికే స్పీడ్ వచ్చిండు, చక్క కాలువలా పోయాడు. కాలువలో పోతే నేను దెబ్బ ఉరికొచ్చి నా సైకిల్ మోటార్ ఆపి డ్రైవర్ ఒకడు నీళ్ళలో అటు ఇటు కొట్టుకుంటుంటే నేను దునుకుదాం అనుకున్నా. మళ్ళీ భయం అయ్యి ఆడ కొబ్బరి మాట ఉంటే కొబ్బరి మాట తీయంగానే ఒడ్డుకొచ్చిండు. డ్రైవరు కొద్దిగా మంది వేసిండు, అతి వేగమైన స్పీడ్ వచ్చిండు. కంట్రోల్ చేయలేదు. చక్కగా అసలు ఆడ జంప్ అయిన ఈడ గుంతలో జంప్ అయింది, అల్లబడేది. చెప్పులు విడిచి కారు నడపడమే ప్రమాదానికి అసలు కారణంగా తెలుస్తోంది. యాక్సిలరేటర్, బ్రేక్ దగ్గర చెప్పులు ఇరుక్కుపోవడంతో వాహనం కంట్రోల్ తప్పిందన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. చెప్పులతో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ప్రాక్టికల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి రేవంత్. ముందు స్పీడ్ బ్రేకర్లు కానీ ఏదైనా కుదుపు లాంటి గుంతలు లాంటివి ఉన్నప్పుడు మనం బ్రేక్ అప్లై చేయడం కోసం చెప్పులు లేకుండా కాళ్ళతోటి అప్లై చేసే క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ అప్లై చేయడం ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు ఈ సీటు కింద ఏదైతే వాటర్ బాటిల్ ఉందో అవి కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్రేక్ ప్యాడ్ కానీ, ఎక్సలేటర్ ప్యాడ్ కానీ, క్లచ్ ప్యాడ్లోకి మూడింటికి కిందికి చెప్పులు వెళ్ళడం కానీ, వాటర్ బాటిల్ కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. దీంతో వాహనం పూర్తిగా అదుపు తప్పి ప్రమాదానికి గురవుతుంది. తాజాగా నల్లగొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆ డ్రైవర్ తన చెప్పులు విడిచి డ్రైవ్ చేస్తున్నాడు. అదే సందర్భంలో కల్వర్టు దాటే సమయంలో ఏదైతే బ్రేక్ని అప్లై చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆ చెప్పులు బ్రేక్ ప్యాడ్ కిందికి వెళ్ళింది. అదే సందర్భంలో కాలు తడబాటుకు గురై ఎక్సలేటర్ మీద కాలు పెట్టడంతో ఒక్కసారిగా కారు అయితే వేగంతో ముందుకు పోయింది. ఆ వేగంలో అదుపు తప్పి పూర్తిగా ఈ కారు అంతా సాగర్ ఎడమ కాలులో పడింది.